హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రాధాస్ చాయిస్. ఈరోజైతే చాలా సింపుల్గా టేస్టీగా క్విక్గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి రోజ్ కుకీస్ అంటారండి, తెలుగులో అయితే గులాబీ గుత్తులు అంటారు. సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, స్వీట్ కూడా లైట్గా తిన్నట్లు అనిపిస్తుంది. దీనికోసం అయితే నేను 1 గ్లాసు మైదా తీసుకున్నాను, ఆల్ పర్పస్ ఫ్లోరు, 1 గ్లాసు రైస్ ఫ్లోర్ని తీసుకున్నాను అండ్ 3/4 గ్లాస్ ఏమో పౌడర్ షుగర్ అండి. షుగర్ని నేను గ్రైండ్ చేసి ఇలా పౌడర్ చేసి పెట్టాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడైతే నేను ఒక బౌల్ తీసుకొని అందులో మైదా, రైస్ ఫ్లోర్ అండ్ పౌడర్డ్ షుగర్ని 1 by 1 యాడ్ చేసుకుంటున్నాను. సో మీరు 1 గ్లాసు మైదా, 1 గ్లాస్ రైస్ ఫ్లోర్కి 3/4 షుగర్ పౌడర్ అయితే ఎగ్జాక్ట్గా ఉంటుందండి. సో వీటన్నిటిని ప్రాపర్గా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ అనేది కొంచెమే వేయండి, చాలు సరిపోతుంది. వీటన్నిటిని మిక్స్ చేసుకొని ఇప్పుడైతే నేను వాటర్ తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకేసారి యాడ్ చేస్తే లమ్స్ వస్తాయి కాబట్టి అవి లేకుండా ప్రాపర్గా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా బ్యాటర్ అయితే మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా, మనకైతే ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసేసి అందులో ఆయిల్ యాడ్ చేసేసి బాగా హీట్ అవ్వనివ్వాలి. మన మౌల్డ్ అనేది ఆయిల్లోనే బాగా హీట్ అయితేనే మనకి ఈజీగా ఆ పిండి అనేది పట్టేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడైతే నేను ఆ గుత్తిని తీసుకొచ్చి ఇలా బ్యాటర్లో డిప్ చేసుకోవాలి. అది మొత్తం ఫుల్గా డిప్ చేయకూడదండి, అలా డిప్ చేస్తే మనకి ఆ పువ్వు అనేది ఇలా లూజ్ అయ్యి ఆయిల్లో ఉండిపోదు. సో అందుకే పైన ఏమి టచ్ అవ్వకుండా నీట్గా డిప్ చేసుకొని ఒక 5 సెకండ్స్ ఆ హీటెడ్ ఆయిల్లో ఉంచేస్తే పువ్వు అనేది మనకలా సపరేట్ వచ్చేస్తుంది అనమాట రోజ్ కుకీ. సో సెకండ్ వేసే ముందు కూడా ఒక 5 సెకండ్స్ అయితే ఆయిల్లో బాగా హీట్ చేసి మాత్రమే వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనకి ఈ గులాబీ గుత్తులు అనేవి ఈజీగా ఊడి ఆయిల్లో పడిపోతూ ఉంటాయి. అండ్ కలర్ అయితే మరీ డార్క్ కలర్ అవసరం లేదండి, ఈ కలర్ వచ్చి పక్కన పెట్టేస్తే అవి క్రిస్పీగా అయిపోతాయి ఒక 5 మినిట్స్కి. సో ఇలా 1 by 1 అయితే తీసి అరేంజ్ చేసుకోండి. అవి కూల్ డౌన్ అయిన తర్వాత ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసుకొని తింటే చాలా బాగుంటాయి. ఇవి చాలా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి, టేస్టీగా కూడా ఉంటుంది, తింటుంటే కూడా చాలా లైట్ వెయిట్గా అనిపిస్తాయి. సో ఈ రెసిపీ అయితే మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.